హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయశ్రీ ట్రెండీ ఐడియాస్కు స్వాగతం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇన్స్టెంట్గా జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు జున్ను ఒరిజినల్గా జున్ను పాలు అనేది మనకు దొరకడం లేదు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లో తయారు చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టవచ్చు. చక్కగా జున్ను పౌడర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. అది తెచ్చుకొని ఇన్స్టెంట్గా మనం జున్నుని అయితే తయారు చేసుకోవచ్చు. మీరు తయారయ్యే విధానాన్ని చూసేయండి వీడియోలో. నేను జున్ను పౌడర్ అనేది తీసుకున్నాను. జున్ను తయారీ విధానానికి కావలసినవి జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి, మిరియాల పొడి, పావు కేజీ బెల్లం ముక్క, మిల్క్. ఈ 4 ఉంటే జున్ను తయారీ విధానం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనము ముందుగా బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసి పాకం తీసి పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత నెక్స్ట్ కొద్దిగా పాలు మాత్రమే తీసుకొని ఫస్ట్ కొద్దిగా జున్ను పౌడర్ అనేది వేసి కలుపుకుంటూ ఉండాలి. ఉండలు అనేది రాకుండా కొద్దిగా మిల్క్ తీసుకొని మాత్రమే ఆ పని చేయాలి. మనం కొద్దిగా మిల్క్ మాత్రమే తీసుకొని జున్ను పౌడర్ అనేది వేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ మిల్క్ అనేది తీసుకోకుండా కొద్దిగా పాలలోనే మొత్తం కలుపుతూ మెత్తగా క్రీమీ పేస్ట్ లాగా తయారయ్యేలాగా ఉండాలనేది రాకుండా అట్లా కలుపుతూ ఉండాలి. అలా మొత్తం కలిపిన తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, క్రీమ్ లాగా తయారైంది. మొత్తం పౌడరు పాలు మిక్స్ అయ్యి ఒక క్రీమ్ లాగా తయారైంది. ఇప్పుడు మిగతా పాలన్నీ కలుపుకోవాలి. మన పక్కన తీసి పెట్టుకున్న పాలన్నిటిని కలిపి మొత్తం తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం బెల్లం పాకం పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఆ పాకం అనేది అందులో కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఆ పావు కేజీ బెల్లం వేసుకోవచ్చండి. లేదంటే తక్కువ తీసుకునేవాళ్ళు కొద్దిగా ఇంకా తగ్గించి తీసుకోవచ్చు. పావు కేజీలో ఇంకా బెల్లాన్ని తగ్గించి తీసుకోవచ్చు. షుగర్ కంటే బెల్లమే ఆరోగ్యం అండి. బెల్లంతో మీరు ట్రై చేయండి, షుగర్ వేసుకోవద్దు. ఆ 3 ఐటమ్స్ బాగా కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నిజంగా రియల్గా జున్ను పాలు కలర్ అయితే వచ్చేసింది ఆ 3 కలిసిన తర్వాత. నెక్స్ట్ పైన మిరియాల పౌడర్ అనేది చల్లుతున్నాను నేను. మిరియాల పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి సగాని వరకు వాటర్ పోసి మనం రెడీ చేసుకున్నటువంటి పాలు జున్ను పాలు గిన్నెను అందులో పెట్టాలి. ఒక 15 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుందండి. అలా ఉంచిన తర్వాత ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు అనేది కాసుకోవాలి. జున్ను రెడీ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఫోర్క్తో ఒకసారి చెక్ చేస్తే మీకు తెలిసిద్ది జున్ను అనేది గట్టిపడిందా ఎలా ఉందనేది తెలిసిద్ది. ఇన్స్టెంట్గా ఈ విధంగా జున్నుని రెడీ చేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా సర్వ్ చేసి పెట్టవచ్చు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు రియల్గా మనకు జున్ను పాలు దొరకడం లేదు కాబట్టి ఈ విధంగా జున్నుని రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా జున్ను అనేది రెడీ అయిపోయింది. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్గా జున్నుని తయారు చేసి మీ ఇంట్లో మెంబర్స్కి పెట్టండి. వాళ్ళ హ్యాపీనెస్ని మీరు కళ్ళారా చూడవచ్చు. ఫైనల్గా జున్ను రెడీ. ఇది రెడీ చేసిన 2 అవర్స్కి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నేను జున్నుని అయితే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందనేది. చాలా బాగుందండి టేస్ట్. స్మూత్గా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. షుగర్ లేకుండా బెల్లంతో ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంది. మన వీడియో చూశాక లైక్ చేయండి. లైక్ అండ్ షేర్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్ కామెంట్.
మీరు వీడియో చూశాక, నా వీడియో మీరు చూశాక కింద రైట్ సైడ్ కింద సబ్స్క్రైబ్ అనే వర్డ్స్ ఉంటుంది. ఆ వర్డ్స్ దగ్గర ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినప్పుడు నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు కనబడుతుంది. అప్పుడు మీరు నా వీడియో అయితే చూసేయచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ.